నేను కూడా రాకపోతే ఈ స్కూలు మూతపడిపోతుందట. అందుకే మా నాన్న ఇక్కడికి పంపిస్తున్నారు. 7వ తరగతి వరకు ఇక్కడే చదువుకుంటా. తర్వాత హైదరాబాదులో హాస్టల్కు వెళ్ళి చదువుకుంటా అని చెబుతోంది 4వ తరగతి చదువుతున్న నందిగామ కీర్తన. కీర్తన వెళ్తున్న స్కూల్లో చదువుకుంటుంది ఇప్పుడు ఆమె ఒక్కరే. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లిలో ఉంది ప్రాథమికోన్నత పాఠశాల. ఖమ్మం పట్టణం నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం. ఈ స్కూల్లో కీర్తన, ఉపాధ్యాయురాలు ఉమాపార్వతి మాత్రమే ఉన్నారు. తోటి పిల్లలెవరూ లేకుండా ఒక్కదానివే ఉండటం వల్ల ఆడుకోటానికి, స్కూల్లో ఉండటానికి ఇబ్బందిగా లేదా అని అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పింది కీర్తన. నన్ను నాన్న రోజూ స్కూలుకి తీసుకువస్తారు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఇంగ్లీషు, తర్వాత తెలుగు చదువుతా. అన్నం తిని వచ్చాక మ్యాథ్సు, ఈవీఎస్ చదువుతా అని చెప్పింది కీర్తన. ఈ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకునే వీలుంది. ఒక గది మినహా మిగతా అన్ని తరగతి గదులకు తాళాలు వేసి కనిపించాయి. ఒకప్పుడు అంటే దాదాపు 15 ఏళ్ల కిందట సుమారు 60-70 మంది విద్యార్థులుండేవారని గ్రామస్తులు చెప్పారు. విద్యార్థుల సంఖ్య రానురాను తగ్గుతూ వచ్చింది. నేను వచ్చినప్పుడు అంటే 6 ఏళ్ల క్రితం 24 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ ఏడాది 7వ తరగతి నుంచి 6 విద్యార్థులు వెళ్లిపోయారు. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చారు. మొదట్లో అంగన్వాడీకి పిల్లలు రాకపోవటంతో గ్రామంలో జననాల రేటు తక్కువగా ఉందని అనుకున్నాం. కానీ 3 ఏళ్లు వచ్చేసరికి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. కొందర్ని గురుకులాలకు పంపుతున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలకు పూర్తిగా తగ్గిపోయారు అని చెప్పారు ఉపాధ్యాయురాలు ఉమాపార్వతి. ఒక్కరికే పాఠాలు చెప్పాలంటే ఇబ్బందిగా ఉంటుందా అని ప్రశ్నించగా, ఒక్కరికి చెప్పినా, ఎక్కువ మంది పిల్లలకు చెప్పినా బోధనలో తేడా ఉండదు. ఒకే పిల్ల ఉండటంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెప్పటానికి వీలుంటోంది అని ఆమె చెప్పారు. ఒక్కదాన్ని ఉండటంతో సెలవులు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నానని చెప్పారు ఉమాపార్వతి. ప్రస్తుతం ఊళ్ళో 20 మంది వరకు బడిఈడు పిల్లలున్నా వారిని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని చెప్పారు కీర్తన తండ్రి నందిగామ అనిల్ శర్మ. తనతో సహా కుటుంబంలో మరికొంతమంది అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామని ఆయన వివరించారు. నేను పౌరోహిత్యం చేస్తాను. బడి అంటే దేవాలయంతో సమానం. దాన్ని నిలబెట్టాలనే బాధ్యత మనపై ఉండాలి అని చెప్పారాయన. ఏం, మీకు డబ్బుల్లేవా? ప్రభుత్వ బడికి పంపించడమేంటి అంటూ ఊళ్ళో కొందరు తనను అడుగుతుంటారని అనిల్ శర్మ చెప్పారు. పోయిన సంవత్సరం మా పాపతో పాటు 6 పిల్లలు ఉన్నారు. వారందరూ గురుకులాలకు వెళ్లిపోయారు. మా పాప కూడా లేకపోతే స్కూలు బంద్ చేసే అవకాశం ఉంది. అందుకే స్కూలిక్కడ కొనసాగాలంటే మా పాపను అక్కడే చదివించాలనుకున్నా అని చెప్పారు అనిల్ శర్మ. 3 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలోనూ ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించింది విద్యాశాఖ. అయినప్పటికీ పిల్లలు ఎందుకు ప్రైవేటు స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రశ్నకు ఉమాపార్వతి బదులిచ్చారు. తల్లిదండ్రులు అదో స్టేటస్లా చూస్తున్నారని అనిపించింది. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపించటమంటే తమను తాము తక్కువ చేసుకోవటమని భావిస్తున్నారు. కొందరు ప్రైవేటు పాఠశాలలకు పంపించలేకపోతే గురుకులాలకు పంపిస్తున్నారు అని చెప్పారు. తెలంగాణలో 26,105 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 4,324 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతుంటే 11,393 ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షల మంది చదువుతున్నట్టు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. నారపునేనిపల్లి గ్రామంలో ఉన్న ఏకైక విద్యార్థిని కీర్తన చదువు కోసం ఏడాదికి 11 లక్షల నుంచి 12 లక్షలు వెచ్చిస్తున్నామని చెప్పారు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ. ఇందులో ఉపాధ్యాయురాలి జీతం, పాఠశాల నిర్వహణ గ్రాంటు, మధ్యాహ్న భోజన ఖర్చు, స్కూల్ అసిస్టెంటు వేతనం ఇలా అన్నీ ఉంటాయని చెప్పారాయన. ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదు అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. పిల్లల సంఖ్య ఎంత తక్కువ ఉన్నా సరే ఉపాధ్యాయులను నియమించి బోధన కొనసాగిస్తాం. విద్యా హక్కు చట్టం ప్రకారం కూడా ఏ పిల్లవాడు చదువుకు దూరం కాకూడదని ఉంది చెప్పారు. తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని సోమశేఖర శర్మతో అన్నారు. ఉపాధ్యాయురాలు ఉమాపార్వతి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఒక విద్యార్థి ఉన్నా సరే స్కూల్ నడిపిస్తున్న పట్టుదల చూసి తమ పిల్లలను తల్లిదండ్రులు బడికి పంపిస్తారని అనుకుంటున్నా అని చెప్పారు. కీర్తన తండ్రి అనిల్ శర్మ మాట్లాడుతూ, మా పట్టుదల చూసి వచ్చే ఏడాది తమ పిల్లలను పంపిస్తామని ఊళ్ళోని మరో 2-3 చెప్పారు అని అన్నారు అనిల్ శర్మ. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటితో పోల్చితే ఒక్కరే ఉంటూ చదువుకోవటం వల్ల సామాజికంగా, మానసికంగా పిల్లలపై ప్రభావం పడుతుందని చెప్పారు హైదరాబాద్కు చెందిన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అనితా ఆరే. ఎక్కువ మంది పిల్లలతో కలిసి చదువుకోవటం వల్ల అకడమిక్ పోటీతత్వం అలవడుతుంది.
ఒక్కరే ఉంటే ఆ పోటీతత్వం లోపించి తాము ఏది చేసినా అదే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. నలుగురితో కలిసి ఆడుకున్న పిల్లల్లో ఎదుగుదల, అందరితో కలివిడితనం ఎక్కువగా అలవడుతుంది. అలా కాకపోతే సోషల్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్ తగ్గిపోతుంది. పిల్లలతో కలిసేలా చూడటం, బయటకు తీసుకెళ్లడం, అకడమిక్స్ పరంగా ఏ స్థాయిలో ఉన్నారో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే మంచిదని చెప్పారు.